హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికి ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తానండి. ఆడవాళ్ళందరూ కనీసం వారంలో ఒక రోజైనా కానీ తింటే మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది అస్సలు రాదండి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా తినాల్సిన కర్రీ అది చూపిస్తాను. అందుకంటే ముందుగా చిన్న గార్డెన్ అప్డేట్ అండి. నాకున్న చిన్న గార్డెన్లో ఒక 2 మందార మొక్కలు, అలాగే ఒకటి గులాబీ మొక్క తీసుకొచ్చాను. ఇట్లా నేను చూపించినట్టు నాటితే మీకు గులాబీ అనేది చాలా త్వరగా నాటుకొని తొందరగా మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేసి పూలైతే బాగా పూస్తాయండి. నేను అది కూడా చూపిస్తాను మీకు, ఎలా కొత్త ఇగుర్లు అంటే మళ్ళీ కొత్తగా మొలకలు వచ్చాయి, చిగుర్లు వచ్చాయి అనేది చూపిస్తాను. ఇదైతే టేబుల్ రోజ్ అండి. ఇది కూడా మనకి డైలీ పూస్తాయి కదా, చూడటానికి చాలా అందంగా ఉంటాయి, వాకిలి ముందు ఉంటాయి అని చెప్పి అది ఒకటి నాటుకున్నాను. ఇంకా ఇక్కడైతే పాత మట్టి కూడా బాగా గుల్లగా ఉందన్నమాట. రోజు నేను ఇవి ఉల్లిపాయల తొక్కులు, మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అవి వేసి ఆ ఎరువునైతే ప్రిపేర్ చేస్తాను. చిన్న చిన్న వాటిల్లో అట్లా పెడుతుంటానన్నమాట. ఇదిగోండి, ఇట్లా 2 వేళ్ల మధ్య పెట్టుకొని మనము మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని ఇలా 2 వేళ్ల మధ్య పెట్టుకొని తిరగేసి ఆ కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసి తీసుకోవాలి. మట్టి ఎక్కడా కూడా లూజ్ అవ్వకూడదు అనమాట, తెచ్చిన మట్టి. ఇప్పుడు దీంట్లోకైతే అడుగున మన ఇంట్లో పాత మట్టేను అది పోసేసాను. అది పోసి పైన అయితే ఇట్లా ఒక 1 వీక్ 10 డేస్ చెప్పాను కదా, కిచెన్ వేస్ట్ని కూరగాయల తొక్కుల వరకు, ఆ దేవుడికి పెట్టిన పూలు, ఇంకా మనం మరీ వెట్టి అయితే వేయను, బాగా డ్రైగా ఉండే ఉల్లిపాయల తొక్కలు, అలాగే దేవుడికి పెట్టిన పూలు, ఏమన్నా మనం కూరగాయలు పీల్ చేస్తాం కదా, ఆ పీల్స్ని ఇలా ఒక చిన్న బాస్కెట్లో వేసి మన మొక్కలోనే పెడతానండి. ఒక సైడ్ పెద్ద కుండీలో ఒక సైడ్ పెడతాను. అవి కొంచెం ఏదైనా లిక్విడ్స్ వచ్చినా కానీ ఆ చెట్లకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఒక 1 వీక్ 10 డేస్ గడిచిన తర్వాత ఈ మొక్కలు అయితే వేస్తున్నాను నేను. ఇలా దీంతో తీసి చిన్న టూల్ తోటి తీసి సైడ్ అంతా కూడా ఇప్పుడు మనం కొత్త మొక్క పెట్టాం కదా, దాని చుట్టూరు వేసి పైన మళ్ళీ మట్టి కప్పేస్తున్నాను. ఎక్స్ట్రా మట్టి అయితే అస్సలు కొనక్కరాలేదు, నేను ఉండ మట్టితోటే ఇలా పెట్టేసుకున్నాను. మనకి మొక్కలు కొనుక్కొచ్చుకున్నప్పుడు వాటితో పాటు కొంచెం మట్టి వస్తుంది కదా, ఇంక దాంతో పాత దాంతో అయితే అడ్జస్ట్ చేశాను. కొత్తగా ఏమీ కొనలేదు. ఇంకా ఆ తొక్కలన్నీ వేసేసిన తర్వాత పైన మళ్ళీ ఈ మట్టి అంతా వేసి ఒకసారి గట్టిగా చేతితోటి అదిమినట్టు అట్లా పెట్టేస్తున్నాను అనమాట, లూజ్ లేకుండా. సాయిలు మనము ఇప్పుడు దాకా మొత్తం తీసి మళ్ళీ పోసాం కదా, అందుకని చెప్పి అది లూజ్ అవ్వకుండా గట్టిగా టైట్గా పెట్టేస్తున్నాను. ఇదిగోండి, గులాబీ కూడా నాటుతున్నాను. 3 తెచ్చానులేండి, అంటే నాకు ఎక్కువ ప్లేస్ లేదు. దానికోసం ఏంటంటే మరీ మొక్కలు లేకుండా గులాబీలు అట్లాంటివి ఏం లేకుండా బాగుండదు కదా అని చెప్పి ఒక 2-3 కుండీల్లో అయితే ఆకుకూరలు వేశాను. దేవుడికి ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో మందార చెట్లు అయితే ఒక 2 నాటాను. ఒకటి గులాబీ, అందం కోసం బాగుంటుంది కదా గులాబీ ఇంట్లో ఉంటే, అందుకోసం అది కూడా నాటాను. దీనికి కూడా చిగుర్లు అయితే చాలా బాగా వచ్చాయండి. నేను నాటిన తర్వాత మీకు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది అప్పుడు తీసిందనమాట, నేను మొక్కలు నాటిన రోజు తీసిన వీడియో. దీని కంటిన్యూషను ఇప్పుడు మళ్ళీ మీకు ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఈ వీడియో పెట్టేటప్పుడు చెట్టు పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను. వీటన్నిటికీ నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకున్నాను. టేబుల్ రోజ్ అయితే ఇదిగోండి ఇలా పూలు పూస్తూ ఉంది. చాలా బాగుంటాయండి. పొద్దున్న ఇవి ఒక 3-4 కలర్స్ కలిపి నాటాను నేను. రోజు ఏదో ఒకటి పువ్వు పూస్తూ ఉంటుంది. ఇదిగోండి, గులాబీ అయితే ఒక 4-5 చోట్ల కొత్తగా చిగుర్లు అనేవి వచ్చాయి. ఈ పువ్వు ఇంకా ఎండిపోను కూడా పోలేదు. మనము మొక్క తెచ్చినప్పుడు పువ్వు ఉంది కదా, ఆ పువ్వు ఎండిపోకముందే ఇలా సైడ్ అంతా కూడా కొత్తగా చిగుర్లు వచ్చాయి. ఇది గార్డెన్ అప్డేట్ అండి. ఇంకా ఈరోజు మన రెసిపీలోకి వచ్చేసి ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో హెల్దీ అయిన రెసిపీ ఇది. చాలా మంచిది, వారంలో ఒక్కసారైనా తినాల్సిన కర్రీ. కుదిరితే వారంలో ఒకసారి అండి, లేకపోతే కనీసం నెలలో 2 సార్లు అయినా కానీ ఈ కూర తినడానికి ట్రై చేయండి. చాలా వరకు మనకి లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంటాయి. అంత మంచి రెసిపీ. అదేంటి అంటే మునగాకు పెసరపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుంది. మనకి పాత వీడియోలు చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ మునగాకు ఎక్కడ తెచ్చాను అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఈ మునగాకు తీసుకొచ్చానండి.
అక్కడ ఫ్రెష్గా చెట్టుకి ఉంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, బాగా లేతగా ఆకు అనేది బాగా వస్తుంది మునగ చెట్లకి. చూడగానే తినాలనిపించింది నాకు కూడా. అందుకని చెప్పి వాళ్ళని అడిగి ఇది తీసుకొచ్చాను. 2 రోజులు కవర్లో పెడితే మనకి ఆకు అనేది ఇలా విడిగా వచ్చేస్తుంది. కొంచెం గిన్నెలో ఇదిలించినా కానీ మిగిలింది ఇట్లా చేత్తోటి తీసేస్తే వచ్చేస్తుంది. ముందు పెసరపప్పు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయి పెసరపప్పు. లైట్గా వేయించి వాటిని ఒక 200 ml వాటర్ తోటి సగం 50% వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ మునగాకును కూడా మొత్తం ఒలుసుకొని దీన్ని ఒక 2 సార్లు మంచినీళ్ళతోటి కడిగేసాను. ఇది ఎందుకనో కానీ ఇట్లా నీళ్ళల్లో ప్రెస్ చేసినా కానీ ఉండట్లేదండి, పైకే వచ్చేస్తుంది. మామూలుగా ఆకులు మనం నీళ్ళలో అలా ముంచేస్తే నీళ్ళల్లో తడుస్తుంటాయి కదా, ఇది అస్సలు తడవట్లేదు ఎందుకనో మరి. ఎంతసేపు అలా ప్రెస్ చేసినా కానీ పైకి వచ్చేస్తుంది. దీన్ని నీళ్ళల్లో కడిగేసి మళ్ళీ ఒక గంటలో వేసుకున్నాను అనమాట, మనకి వాటర్ డ్రైన్ అవ్వడానికి. తీసేసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఈలోపు పెసరపప్పు కూడా ఉడికిపోతున్నాయి. 50% ఉడికితే సరిపోతుందన్నమాట. ఆడవాళ్ళకి, ఇంట్లో పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా రెగ్యులర్గా ఫుడ్ అది సరిగా తీసుకోక ఐరన్ డెఫిషియన్సీ అని, బ్లడ్ లేకపోవడం అని, కొంచెం నీరసంగా అలా ఉంటారు కదండి. వాళ్ళకి ఏంటంటే ఈ కూర పెట్టామంటే మంచి ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదైతే నేను ఫేస్ చేసి ఇంతకుముందు చూశానండి. చాలా రిజల్ట్ కనిపించింది నాకు కూడా. మునగాకు తినటం వల్ల ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా బాగా త్వరగా క్యూర్ అవుతుంది. లేకపోతే మెడిసిన్స్ ఇవన్నీ వేసుకోవాలి కదా, అలా కాకుండా మనకి అస్సలు మందులు లేకుండా పండేదండి ఇది. మనకి మునగ చెట్లకి పెద్ద ఫర్టిలైజర్స్ వాడరు కదా, దాంతో ఏంటంటే తక్కువ ఫర్టిలైజర్స్ వాడినా మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఆర్గానిక్గా పరంగా కూడా ఇది మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుంటున్నాను. ఇవి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూర. దీనిని మనము రైస్లోకి తినవచ్చు, చపాతీలోకి తినవచ్చు, మామూలు టిఫిన్స్ ఏదైనా కానీ తినవచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. బాండి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకున్నాను. దానిలోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అవి లైట్గా వేగినాక తాలింపు గింజలు వేస్తాం కదా, పోపు గింజలు అంటాము, అవి వేసేసుకొని మనము కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. దీంట్లోకి మనం త్వరగా వేయడానికి లైట్గా ఉప్పు వేసుకోవచ్చు. ఇవి మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఒక 50% ఉడికితే సరిపోతుంది. కూర అయితే చాలా బాగుంటుంది. ఈలోపు మనకి పెసరపప్పు ఉడికిపోయాయండి, నేను దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకోవాలి. వర్షాకాలంలో ఇది రెగ్యులర్గా తింటే మంచిదండి, మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. మునగాకు వేసుకొని మనము వేయించుకున్న ఉల్లిపాయలు ఇవి కూడా మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెడితే జస్ట్ ఒక 10 నిమిషాల్లో కూర అనేది రెడీ అయిపోతుందండి. మనకి ఎక్కువ టైం తీసుకోదు, ఎక్కువ ఆయిల్ ఉండదు, మసాలాలు ఉండవు, ఈజీ డైజెషన్ అనమాట. చాలా బాగుంటుంది, మంచి పీచు ఉంటుంది అనమాట దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి నేను మసాలా పొడి వేస్తున్నాను. దానికోసం మిక్సీ జార్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇది కొంచెం అంటే ఒక పావు చిప్ప వరకు వేస్తున్నాను. మీకు కావాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా ఆపేసేయచ్చు. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి చట్నీ పప్పు, పావు టీ స్పూను జీలకర్ర, 2 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను కాబట్టి కొంచెం కారం వేసాను అనమాట. దీన్నంతా కూడా మిక్సీ పట్టుకొని ఇట్లా బరకగా పట్టుకున్నాను. ఈ పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ. మనకి రెగ్యులర్గా ఒకటే టేస్ట్ కాకుండా ఇలా మార్చి చేస్తూ ఉంటే నో అనకుండా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా. ఈలోపు మనకి మునగాకు కూడా రెడీ అయిపోయింది, దాదాపు ఫ్రై అయిపోయినట్టేను. ఇది లేతదైతే త్వరగా ఫ్రై అవుతుందండి. ముదురు కొంచెం నల్లగా ఉండే ఆకు, ముదురు ఆకు తీసుకుంటే ఏంటంటే అది పీస్ వస్తూ ఉంటుంది, కొంచెం చేదుగా కూడా అనిపిస్తుంటుంది. ఈ పెసరపప్పులోకి నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయని చెప్పి నేను జాలి గంటలో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను.
లేత ఆకైతే జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మనకి మెత్తగా అయిపోతుంది. పీచు కూడా రాదు తినేటప్పుడు. అదే నల్లగా ఉన్న ముదిరాకైతే తినేటప్పుడు మనకి పీచులాగా ఎంతసేపటికి అది నలగదండి తినేటప్పుడు. అలాగే ఉడికేటప్పుడు కూడా చాలా టైం తీసుకుంటదనమాట. ముదురుది మునగాకు ఉడకాలంటే టైం ఎక్కువ తీసుకుంటది. లేతదైతే త్వరగా ఉడుకుతుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కూర అనేది చాలా బావుంటది. ఇప్పుడు మునగాకు ఎగిపోయిన తర్వాత మనం వడపోసి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఎందుకంటే మనకి పెసరపప్పులో వాటర్ ఏమైనా ఉంటే అది కూడా డ్రై అయిపోయి కూర అనేది పొడి పొడిగా వస్తుంది. ముద్దగా కావాలి అనుకుంటే వాటర్ తోటి యాజ్ ఇట్ ఈజ్‌గా అలా పోసేసుకోవచ్చు. నేను డ్రై లాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉండటం కోసం ఆ వాటర్ అన్నీ కూడా వడపోసి పప్పు కూడా ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఈ టైంలో మనకి ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ అనిపించింది. అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాను. మనం పప్పు వేసాం కాబట్టి అడుగనేది కొంచెం పట్టినట్టు ఆయిల్ తక్కువ ఉంది కదా! మాడినట్టు వస్తది. అందుకని చెప్పి మూత తీసేసి ఫ్రీక్వెంట్‌గా వెంటనే కలుపుతూ ఉంటే అది అడుగనేది మాడిపోకుండా ఉంటుంది. పప్పు మాడిపోకుండా ఉంటుంది. మూత పెట్టినా గానీ 1 మినిట్‌కి 1 మినిట్‌కి తీసి ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం ఫ్రై అయిపోయిందండి. దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ గూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ మిక్సీ వేసుకున్న పౌడర్ లేకపోతే నార్మల్ రెగ్యులర్‌గా వాడే కారమైనా వేసుకోవచ్చు. అది వేసుకున్నా గానీ టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ పౌడర్ గూడా వేసేసి మొత్తాన్ని కలిపి వేసిన కారం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలిపి వేయించుకోవాలి. ఆ వేడి మీద కలిపితే కారం అనేది పచ్చివాసన పోతుంది. అంతే మనకి కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మీరు ఎన్ని విధాలుగా ఈ మునగాకుని కర్రీ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ టైం నేను గూడా అది ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.